వన్నారా నేను మీ శ్రీదేవి హర్ప్రీత్ ఛానల్కి స్వాగతం. మీ అందరికి నమస్కారం. అయితే చెల్లాయిలు మీకు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇవాళ అబ్బాయిలందరూ పెళ్ళిళ్ళు చేసుకుంటా భయపడిపోతున్నారు, చాలా భయపడిపోతున్నారు. ఎందుకంటే అన్నిట్లోనూ మనం పోటీ ప్రపంచం అయిపోయింది. ఉద్యోగాల్లోనూ అన్నిట్లోనూ మిమ్మల్ని ఎరగొద్దని నేను చెప్పట్లేదు. అయితే ఇవాళ ఆడపిల్లలంటే బాబోయ్ పెళ్ళంటే ముఖ్యంగా అబ్బాయిలే భయపడుతున్నారు, అమ్మాయిలు భయపడతలేదు, చాలా ధైర్యంగా ఉంటున్నారు. అమ్మాయిలు తల్లిదండ్రులు అయితే అసలు ఇంకా మాదే అదృష్టం, మాకు అందుకే ఆడపిల్లలు పుట్టారు అంటున్నారు. గర్వం వచ్చి చెడిపోతాకే ఏం అక్కలొద్దు, చిన్న అహంకారం చాలు. నాకు అమ్మాయిలు ఉన్నారని అహంకారం చాలు నేను చెడిపోతాకే, నాకు కొడుకులే ఉన్నారన్న అహంకారం చాలు నేను చెడిపోతాకే, లేదా నాకు కూతుళ్ళు ఉన్నారన్న అహంకారం చాలు, లేదా నాకు ఆస్తి ఉన్నదన్న అహంకారం చాలు, లేదా మా ఆయన నా మాట వింటాడన్న అహంకారం చాలు, లేదా నాకు పరివారం ఉన్నారన్న అహంకారం చాలు, లేదా నాకు ధనం ఉన్నదన్న అహంకారం చాలు, లేదా నాకు పొలం ఉన్నదన్న అహంకారం చాలు. చెడిపోతానికి మనం పాడైపోతానికి మన జీవితాన్ని నరకకోపం చేసుకుంటాకి అహంకారం చాలు, ఇంకేం అక్కర్లొద్దు, మనమే పాడు చేసేసుకోవచ్చు. మనం అహంకారరహితంగా ఎలా జీవించాలి, ధర్మంగా ఎలా జీవించాలి, పురుషులైనా స్త్రీలైనా మన గౌరవం పెరగాలంటే ఎదుటివారిని ముందు గౌరవించాలి. మనం ఇచ్చిందే మనకు దక్కుతుంది. మనం పూజ చేస్తున్నామంటే పూజింపబడతాం, గౌరవిస్తున్నామంటే గౌరవింపబడతాం, దూషిస్తున్నామంటే దూషింపబడతాం. అది మనం గుర్తెరగాలి. మర్యాద ఇస్తున్నాం, అది పెద్దల కాడి నుంచి చిన్నల ఏ స్థాయి వాళ్ళకైనా ఇస్తున్నామంటే మనకు దక్కుతుంది. ఒకళ్ళు ఇచ్చినా కొందరికి దక్కదు, మీరు ఫీల్ అవ్వకండి. అయినా కూడా అది దైవికమైనటువంటి జీవితమే. మీరు ఖచ్చితంగా తెలుసుకోండి, ఎలాగైనా చచ్చిపోతాం. మనం ధర్మంగా ఉండి చచ్చిపోతాం, నష్టం లేదు. దుర్మార్గంగా ఉండే ఎందుకు? ఇక్కడ 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 టాలెంట్ నిరూపించుకోవాలని, ఇక్కడ ఎదగాలని అందరూ కూడా ఈ దారిలోనే నడుపుతున్నారు. వద్దు, మనం ఇహమోహాల కోసం అన్నీ ఇడిచిపెడదాం, ఇహమోహాలనే ఇడిచిపెడదాం, పరలోక సౌఖ్యముకై పాటుపడదాం, ధర్మంగా బతుకుదాం, హరి కృపకి పాత్రలవుదాం. ఈ కాన్సెప్ట్ నచ్చితే హర్ప్రీత్ ఛానల్ షేర్ చేయండి. బాయ్.